Hello guys, I am back now. Earlier we discussed about material master configuration in the concept of SAPMM. Today I would like to introduce about number range for material in the concept of master data. Already we covered two topics in the last video. The first one define industry sector and T code also OMS3, and we discuss about create material type. The T code is OMS2. Today I am going to explain about number range. The topic is number range. Create number range for material. ఈ రోజు కాన్సెప్ట్లో నేను నెంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేయాలి ఒక మెటీరియల్ కానీ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలామందికి అసలు నెంబర్ రేంజ్ అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారని కూడా డౌట్ ఉంటుంది. నెంబర్ రేంజ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. మీ ఫోన్పే నుంచి నాకు ఫోన్పేకి ₹10 అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఫోన్పే అనేది ఒక నెంబర్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఒక ట్రాన్సాక్షన్ ఐడిని క్రియేట్ చేస్తుంది. ఆ అప్లికేషన్లో మనం అయితే డిఫాల్ట్గా స్టార్టింగ్ ఒక ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు నెంబర్లు అయితే మనం డిఫైన్ చేస్తాము. దాని నుంచి ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ అయితే నువ్వు జనరేట్ చేయాలని చెప్పి ఒక ఫ్రీ డిఫైన్ కోడ్ అనేది దాంట్లో మనం డిజైన్ చేయడం జరుగుతుంది ఫోన్పేకి వచ్చేటప్పటికి. అలాగే మీరు గూగుల్ పేలో కానీ లేదంటే మీరు ఏదైనా బిల్స్ పే చేస్తున్నప్పుడు కానీ మనకు ఒక ఐడీస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ ఐడీస్ అన్నీ కూడా రిలేటెడ్ టు నెంబర్ రేంజ్ అనమాట. మన ఎస్ఏపిలోకి వచ్చేటప్పటికి, మన మెటీరియల్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి, నేను మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఎంఎం మాడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ. ఒక మెటీరియల్ని నువ్వు బై చేయాలనుకున్నప్పుడు నువ్వు మెటీరియల్ క్రియేట్ చేస్తావు కదా, నాకు ఈ మెటీరియల్ తీసుకున్నాను, సో దీనికి సంబంధించిన డేటా ఎంటర్ చేస్తున్నానని. ఆ డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు, ఆ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు నీకు ఒక నెంబర్ అనేది జనరేట్ కావాలి. ఒక మెటీరియల్కి సంబంధించిన డేటా అంతా నువ్వు ఫిల్అప్ చేశాక లాస్ట్లో ఎంటర్ కొట్టేటప్పుడు ఒక నెంబర్ అనేది జనరేట్ కావాలి. ఆ నెంబర్ని నువ్వు యూజ్ చేసుకుని ఫ్యూచర్లో అసలు ఆ మెటీరియల్ ఏంటి, అసలు ఏం తీసుకున్నాము, ఆ మెటీరియల్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, దాని యొక్క వెయిట్ ఎంత అన్నీ మేము తెలుసుకోవాలంటే కనుక ఆ నెంబర్ విత్ ది హెల్ప్ ఆఫ్ నెంబర్ ద్వారానే మనం తెలుసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలియాలంటే మనకి ఏం కావాలి, నీకు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది సిస్టమ్ జనరేట్ చేస్తుంది. అంతేగాని నీకు కావాల్సిన నెంబర్ అయితే ఇవ్వరు కదా అక్కడ. నాకు 1 నుంచి 10 వరకు నాకు బ్యాంక్లో అకౌంట్ నెంబర్ కావాలంటే పాసిబిలిటీ అవుద్దా? సిస్టమ్ డిసైడ్ చేస్తుంది నీకు ఏ నెంబర్ ఇవ్వాలనేది. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఒక మెటీరియల్కి ఒక నెంబర్ అనేది ఉంటుంది. అది ఎందుకంటే రేపు ఎప్పుడైనా నీకు ఆ మెటీరియల్ గురించి తెలుసుకోవాలన్నా, లేదా ఆ మెటీరియల్ని వేరే దానికి లింక్ చేయాలన్నా ఆ నెంబర్ అనేది చాలా అవసరం. ఈరోజు టాపిక్లో మనం దాని గురించే మాట్లాడుకుంటాం. ఫస్ట్ అయితే ఏంటంటే, ఈ మెటీరియల్ నెంబర్ రేంజ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నేను ఎస్ఏపిలోకి అయితే ల్యాండ్ అయ్యాను. మెటీరియల్ టీ కోడ్ వచ్చి MM01 లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో లాస్ట్ వచ్చేసి నేను ఇది ఇండస్ట్రీ సెక్టర్ వచ్చి బజాజ్ మోటార్స్ లిమిటెడ్ క్రియేట్ చేశాను. అలాగే మెటీరియల్ టైప్ వచ్చేసి బజాజ్లోనే క్రియేట్ చేశాను, బజాజ్ మోటార్ రా మెటీరియల్స్ అని. సో నేను ఇప్పుడు వేరే మెటీరియల్ తీసుకున్నాను, నో ప్రాబ్లం. ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా నెంబర్ రేంజ్లో. సో ఇక్కడ మెటీరియల్ అయితే నేను ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఈ 2 ఫీల్డ్ ఇచ్చి నేను ఎంటర్ కొడుతున్నాను. దీన్ని వ్యూస్ అంటారు. ఈ వ్యూస్ ఎక్కడ అంటే నేను చెప్తాను ఈ వ్యూస్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి ఏంటనేది. సో నేను ప్రజెంట్ అయితే మీకు చెప్పడం కోసం బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 సెలెక్ట్ చేసి చూస్తే ఇక్కడ మీకు మెటీరియల్ ఈ నెంబర్ ద్వారా క్రియేట్ అవుతుంది. ఇంకా క్రియేట్ కాలేదు. ఇక్కడ డేటా అయితే ఎంటర్ చేయాలి. బేసిక్ డేటా 1, 2, 3 సేల్స్ ఇయన్నీ కూడా మనం డేటా ఎంటర్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ మనమే ఎంటర్ చేయం. మన ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి దీంట్లో, అవి మాత్రమే ఎంటర్ చేస్తాం. సేల్స్ వాళ్ళు సేల్స్ సంబంధించిన డేటా ఎంటర్ చేస్తారు.
తర్వాత ప్రొడక్షన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళ డేటా ఎంటర్ చేస్తారు. అకౌంటింగ్ వాళ్ళు వాళ్ళ డేటా. మనకి దీంట్లో కొన్ని ట్యాబ్సే ఉంటాయి. అవి మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇయన్నీ ఎందుకు ఎంటర్ చేయాలంటే, ఇక్కడ మరి సేల్స్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు లేరు కదా! సో, వాళ్ళు లేకపోయినా వాళ్ళ డేటా మనం ఎంటర్ చేసి చూపిస్తున్నమాట మీకు. వచ్చే క్లాసుల్లో నేనేం చేయాలంటే, ఇక్కడ ఫికో వాళ్ళు లేరు, ఫైనాన్స్ వాళ్ళు. మరి వాళ్ళ డేటా ఎవరు ఎంటర్ చేస్తారు? నేనే చేయాలి. ప్రొడక్షన్ ప్లానింగ్ వాళ్ళది మనమే చేయాలి. రియల్ టైమ్‌లో అయితే నీకు సంబంధించిన డేటా మాత్రమే నువ్వు చేస్తావు. ఇప్పుడు నువ్వు ఎంఎంకి సంబంధించిన కన్సల్టెంట్ అనుకుందాం. నీది ఎంఎం సంబంధించిన మాడ్యూల్. నీ మాడ్యూల్ వచ్చి ఎంఎంకి సంబంధించిన మాడ్యూల్. సో, నేను ఇక్కడ ఎంటర్ కొట్టాను చూడండి. బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 మెటీరియల్‌కి సంబంధించి. పర్చేసింగ్ వచ్చి మనదే. అంటే ఎంఎం. పర్చేసింగ్ ఆర్డర్ టెస్టు. తర్వాత అంతే. ఈ 4 సెలెక్ట్ చేసుకుంటే మన కాన్సెప్ట్ అనేది ఇక్కడితో సరిపోతుంది. మిగతా మాడ్యూల్ వాళ్ళు చేస్తారు. ఎంఆర్‌పి వచ్చేసి 1, 2, 3, 4 ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. సేల్స్‌కి సంబంధించి సేల్స్ వాళ్ళు ఉంటారు. ఇట్లా మాట. ఓకేనా? సో, నేనైతే ప్రెజెంట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఆ రెండే తీసుకొని ఇక నంబర్ చూడండి మళ్ళీ మారిందా 16005. ర్యాండమ్‌గా ఒక నంబర్ అనేది పిక్ చేసుకున్నది. ఆ సిరీస్‌లో మనకి ఇక్కడ మెటీరియల్ క్రియేట్ చేయడానికి ఒక నంబర్ రేంజ్ అయితే మనకి ఇక్కడ ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనకి మెటీరియల్ క్రియేట్ చేసి డేటా ఫిల్ చేసామంటే ఈ నంబర్ తోటి మనకి మెటీరియల్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇది ఇంటర్నల్‌గా ఏదో నంబర్ తీసుకొని మనకి డిస్‌ప్లే చేస్తే దాన్ని ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటారు. అలా కాదు సార్ నాకు సెపరేట్‌గా కావాలి. నాకు నేమ్‌తో కావాలి అనుకుంటే గనక మనం ఎక్స్‌టర్నల్‌కెళ్ళాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మెటీరియల్ ఉంది కదా! ఇప్పుడు ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్ అనే దాంతో ఇచ్చి ఎంటర్ చేశాను. బేసిక్ డేటా 1 సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఏబీసీడీఎఫ్‌జీహెచ్‌తో మనకొక మెటీరియల్ అయితే క్రియేట్ అవుతది. ఇప్పుడు మనం ఒక టైర్స్ క్రియేట్ చేయొచ్చు. టైర్స్ క్రియేట్ చేసామనుకో టైర్స్‌కి ఒక కంపెనీ ఉంటది కదా! సపోజ్ ఎంఆర్ఎఫ్. ఇక్కడ మనం మెటీరియల్ పేరు ఏం పెట్టుకోవచ్చు? ఎంఆర్ఎఫ్ మెటీరియల్స్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ దాని గురించి రాస్తాం. మెటీరియల్ క్రియేట్ చేస్తాం. అదప్పుడు ఎంఆర్ఎఫ్ అనే పేరుతో మనకి జనరేట్ అవుతది. మనకు కావాల్సిన పేరుతో జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎక్స్‌టర్నల్ నంబర్ రేంజ్ అంటారు. కావాల్సిన నంబర్‌తో గాని, కావాల్సిన పేరుతో గాని అది జనరేట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. అది ఎక్స్‌టర్నల్ నంబర్ రేంజ్. సిస్టమ్ డిఫాల్ట్‌గా ఏదో గ్రూప్ నుంచి గాని, మనం క్రియేట్ చేసిన గ్రూప్ నుంచి గాని నంబర్‌ని తీసుకొని ఏదో ఒక సీక్వెన్స్‌లో దాన్ని గాని ఇక్కడ మనకి డిస్‌ప్లే చేస్తే దాన్ని ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటారు. ఇక్కడ వరకు మీకు క్లియర్. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మీరు పెట్టొచ్చు. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేయడానికి మనం స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇక నేను నోట్స్ అయితే చాలా రిసోర్సెస్ నుంచి ప్లాన్ చేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్ అయితే మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాము. సో, నేను మళ్ళీ ఈ సెకండ్ కాన్సెప్ట్ నుంచి చెప్తేనే ఈ టాపిక్ అర్థమవుతది కాబట్టి నేను సెకండ్ కాన్సెప్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. దిట్ ఈ దిస్ ఈస్ బెటర్ ఫర్ లెర్నింగ్ మోర్ థింగ్స్. సో, ఐ నీడ్ టు స్టార్ట్ విత్ స్టెప్ 2. స్టెప్ 2 ఏముంది? క్రియేట్ మెటీరియల్ టైప్. దీని టీ కోడ్ వచ్చేసి OMS2. నౌ ఐ యామ్ ల్యాండింగ్ ఇన్ SAP వరల్డ్. సో, హియర్ టీ కోడ్ OMS2 క్లియర్‌గా ఇవ్వాలి టీ కోడ్ అనేది. రాంగ్ ఇస్తే మాత్రం అక్కడ ఎర్రర్ చూపిస్తది. ఇలా ల్యాండ్ అయింది. ఈ పేజ్ అయితే మనం లాస్ట్ క్లాస్‌లో చేసాము. డౌట్స్ ఉంటే ఒకసారి మీరు అక్కడికెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని మెటీరియల్స్ SAP అనేది మనకి డిజైన్ చేసి ఇచ్చింది. ROH ఇవన్నీ స్టాండర్డ్ మెటీరియల్స్ మాట. ROH గాని, FERT ఫినిష్డ్ ప్రొడక్ట్స్ గాని, సెమీ ఫినిష్డ్ గాని, ట్రేడింగ్ మెటీరియల్స్ గాని, సర్వీస్ మెటీరియల్స్ గాని ఇలా కొన్ని మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ మెటీరియల్స్ అనేది SAP కొన్ని స్టాండర్డ్స్ అయితే ఇక్కడ మనకి డిఫైన్ చేసింది. అవి కాకుండా మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో బజాజ్ మోటార్స్ అనే దాని మీద ఒక మెటీరియల్ క్రియేట్ చేసాము. కావాలంటే మీరు అక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే స్టాండర్డ్ మెటీరియల్ ద్వారా మనకు కావాల్సిన పేరుతో అయితే ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను. ROH ఇది ఎందుకు తీసుకున్నానంటే SAP ఆల్రెడీ దీన్ని డిజైన్ చేసింది. సో, దీనికి కొన్ని కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉంటాయి. అవన్నీ చేయాలంటే మనకు చాలా టైం పడతది. మనం ఓన్‌గా
కావాలంటే ఇక్కడ న్యూ ఎంట్రీకెళ్ళి మనం మెటీరియల్ క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి చాలా స్టెప్స్ అయితే ఎయ్యాలి బ్యాక్ ఎండ్‌లో. అలా కాకుండా ఆల్రెడీ ఉన్న మెటీరియల్‌నే మనం కాపీ చేసుకొని, దీంట్లో మనం డేటా ఎడిట్ చేసుకుంటే మనకు వర్క్ అనేది సేవ్ అయితది కాబట్టి, మనం కాపీ చేసుకొని దాని నుంచి మనం కావాల్సిన నేమ్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ పేరైతే అక్కడ తీసేసాను. కాపీ చేశాక, ఇక్కడ నేను ఏ పేరిస్తున్నా అంటే, మీకు నచ్చిన పేరు ఏమన్నా ఇవ్వచ్చు. సో, ఎక్స్‌వైజెడ్ అన్నా ఇవ్వచ్చు. లేదంటే జెడ్, వై, ఎక్స్ ఈ పేరుతోటి నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమిస్తున్నానంటే జెడ్, వై, ఎక్స్ రా మెటీరియల్ అని చెప్పి ఇచ్చా. ఇక్కడ వ్యూస్ చూసారా ఇందాక మనం MM01లో ఎంటర్ అయ్యి, ఆ తర్వాత ఫీల్డ్ ఇచ్చి, తర్వాత మనకి ఇండస్ట్రీ సెక్టార్ ఇచ్చి, మెటీరియల్ టైప్ ఇచ్చి, ఎంటర్ కొట్టాక మనకి ఇక్కడ కొన్ని ఇక్కడ చూపించింది కదా! ఇక్కడ వ్యూస్ ట్యాబ్స్ ఇవన్నీ మనకి ఇక్కడి నుంచే వస్తాయి. ఇక్కడ గాని మనం డీసెలెక్ట్ చేస్తే ఈ ట్యాబ్ అనేది అక్కడ మనకు చూపించదు. అకౌంటింగ్ ట్యాబ్ అనేది. ఇక్కడే మనం అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ అన్నీ చూపిస్తది. ఇక్కడ నేను బేసిక్ డేటా ఆపేసాననుకోండి, అక్కడ మీకు చూపిచ్చేదక్కడ. ఈ మెటీరియల్‌తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు. సో, నేనైతే ఎలా ఉన్నాయో అలా ఉంచేసాను. సో, ఇయన్నీ ఇచ్చాక ఒకసారి ఇక్కడ క్లిక్ చేశాను. సో, మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేశానిక్కడ. ఓకే. నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ఎంట్రీస్ కాపీడ్ అంటుంది. సరే ఓకే ఇచ్చేసేయండి. సో, ఇక్కడితో మనకి ఇది ఫినిష్ అయింది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూసారా జెడ్‌వైఎక్స్‌తో జెడ్‌వైఎక్స్ రా మెటీరియల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి. మొత్తం ఫీల్డ్ క్వాంటిటీ వాల్యూస్‌కెళ్ళండి. చూడండి జెడ్‌వైఎక్స్ ఇక్కడ ఆల్రెడీ క్వాంటిటీ అప్డేటింగ్ అయింది. వాల్యూ అప్డేటింగ్ అయింది. ఈ రెండిటి గురించి నేను నెక్స్ట్ వచ్చే ఫర్దర్ క్లాసెస్‌లో నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఈ టాపిక్స్ ట్రిగ్గర్ అవుతాయి. అప్పుడు చెప్తాను. సో, మనమైతే సేవ్ చేయాలిప్పుడు. సో, సేవ్ చేసేసాను. సో, ఇక్కడ వరకు అయితే మనకి క్లియర్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేశామని చూస్తే గనక ఒక మెటీరియల్ టైప్ అనేది మనం క్రియేట్ చేసాం. ఏ మెటీరియల్ టైప్ అనేది. అది మరి ట్రిగ్గర్ అవుతుందో లేదో చూడాలంటే ఎక్కడ చూడాలి? /n అంటే బ్యాక్‌కెళ్ళి MM01 ఇక్కడికెళ్ళి మనది బజాజ్ మోటార్సే. మెటీరియల్ టైప్ ఇప్పుడు క్రియేట్ చేసాం గదా! అది ట్రిగ్గర్ అవుతుందో లేదో చూడాలి కదా! సో, జెడ్ కదా మనం ఇచ్చింది. సో, లాస్ట్ ఉంటది. చూసారా? జెడ్‌వైఎక్స్ రా మెటీరియల్. ఇక్కడ మనం ఇదైతే వచ్చింది. సో, ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే, ఇప్పుడు ఎంటర్ కొట్టి బేసిక్ డేటా అని ఇచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే 9 అనే నంబర్ తీసుకుంటుంది ఇక్కడ. ఇక్కడ 9 మనది కాదు ఇది. మనం నంబరే రేంజే డిఫైన్ చేయలేదు. అయినా సరే ఇది ఏదో గ్రూప్ నుంచి సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ అయిన దాని నుంచి తీసుకొని ఇక్కడ 9 అని మనకిస్తుంది. ఇలా మనకొద్దు. మనం ఒక నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవాలి. దాని నుంచి మాత్రమే మన మెటీరియల్‌కి నంబర్ అనేది అసైన్ అవ్వాలి. సో, దానికి మనం ఏం చేస్తామంటే బ్యాక్ వచ్చేసేయండి. ఎంఎంఎన్ఆర్ టీ కోడ్ ఇక్కడ నోట్స్‌లో చూస్తే ఈ స్టెప్ అయితే మనం కంప్లీట్ చేసాం ఓఎంఎస్2 ఎంఎంఎన్ఆర్ టీ కోడ్ వచ్చేసి ఏంటి క్రియేట్ నెంబర్ రేంజ్ మన మెటీరియల్‌కి మనం ఇచ్చిన నెంబర్ రేంజ్ నుంచి ఏదో ఒక నెంబర్ అనేది అసైన్ అవ్వాలి. సో, ఇక్కడ మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే టీ కోడ్ ఎంఎంఎన్ఆర్ ఎంటర్ చేయండి. మెటీరియల్ టైప్ అంటుంది. సెలెక్ట్ మెటీరియల్ టైప్ అంటుండు. తర్వాత నెంబర్ రేంజెస్ చూడండి. క్లిక్ ఆన్ తర్వాత ఎంటర్ చేసి సేవ్ చేయాలి ఇదంతా. ఇదంతా నేను ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ. మనం ఆల్రెడీ ఎస్ఏపీ స్క్రీన్‌లో ఎంఎంఎన్ఆర్ అని కొట్టాము. హిట్ చేసాము. సో, దీని మీద ప్రెస్ చేయండి. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే నంబర్ రేంజ్ స్టేటస్ ఎక్కడి వరకు నంబర్స్ అయితే ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి దీంట్లో చూడండి. ఇక్కడ వరకు చాలామందైతే నంబర్స్ కొన్ని మెటీరియల్స్‌కి మనకులాగే క్రియేట్ చేసేవాళ్ళు నంబర్‌లు క్రియేట్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి 001 నుంచి 30 వరకు. ఈడొక మెటీరియల్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడి నుంచి ఈలోపు ఆడి మెటీరియల్‌కి నంబర్ 1 నుంచి 30 లోపు ఒక నంబర్ కావాలని వాడు క్రియేట్ చేసుకున్నాడనమాట. ఇక్కడ ఒకరైతే ఏ టు జెడ్ అంటే ఏ నుంచి జెడ్ లోపు ఏదైనా వర్డ్ గాని, లెటర్ గాని రావాలని. ఇలా చాలామంది చాలా మెటీరియల్ క్రియేట్ చేశారు. సో, లాస్ట్ మెటీరియల్ ఎక్కడుంది ఇక్కడ? ఇది. లాస్ట్ మీరు చూసారా? లాస్ట్ నంబర్ ఏంటి?
ఈ నెంబర్ అయితే మీరు కాపీ చేసుకోండి. 0 సిరీస్‌లో 16,000 నుంచి 16,999 16,000 నుంచి 16,999 ఈ లోపు ఏదో ఒక నంబర్ మధ్యలో ఏదో ఒక నంబర్ 16,001 గాని, 16,999 గాని ఏదో ఒక నంబర్ వాడి క్రియేట్ చేసి మెటీరియల్‌కి అసైన్ అవ్వాలని ముందు ఎవరో పర్సన్ క్రియేట్ చేసుకున్నారు. సో, మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ 16,000 నుంచి 16,999 ఈ లోపు రావాలని వాడు క్రియేట్ చేసుకున్నాడు. మనం ఏం చేయాలంటే 17,000 నుంచి తీసుకుందాం వేరే గ్రూప్. 17,000 నుంచి 17,999 దాంట్లో ఏదైనా ఒక నంబరు మనం మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు జనరేట్ కావాలని మనమైతే ట్రై చేద్దాం ఇప్పుడు. దీన్ని కాపీ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇదే కదా ఉంటా. సో, దీన్ని కాపీ చేస్తున్నాను. కంట్రోల్ సి కాపీ. దీని నుంచి బయటకు వచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని వ్యూ అంటారు. ఒకసారి బ్యాక్‌కెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఓవర్ వ్యూ అంటారు. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన మెటీరియల్ అసలు ఉందో లేదో చూడండి. మనం ఇందాక రిఫరెన్స్ ఏమి ఇచ్చాము? ROH అని ఇచ్చాము. సో, ఇక్కడ హిట్స్ ఎన్ని హిట్స్ లోపల మనకి అది ఫైండ్ ఔట్ అవ్వాలంటున్నాడు. ఇక్కడ 100 ఇచ్చాడు. మనం 999 ఇద్దాం. 100 ఇచ్చినా ఒక్కొక్కసారి అక్కడ కనిపిస్తుంది పేరు. కనిపించకపోతే 999 అని ఇవ్వండి. సో, ROH మెటీరియల్‌లో మన గ్రూప్ ఏంటి? చూడండి ఇక్కడ. ROHలో ఇవన్నీ కూడా ఉన్నాయి. బజాజ్, HXROH. సో, మనదేమన్నా ఉందా? దీంట్లో కనిపిస్తుందా? ROHలో అసలా కనిపిస్తుందా ఏమైనా దీంట్లో? ఇక్కడ చూడండి ఒకసారి. ROH అని మనం ఇక్కడ ఎంటర్ చేసాము. ఎంటర్ చేస్తే ఇక్కడ మనకు మెటీరియల్ అయితే కనిపించట్లేదు. చూడండి ROH మీద ఆల్రెడీ ఈళ్ళు చేసినయి కనిపిస్తున్నాయి. మనం లాస్ట్ టైమ్ చేసిన బజాజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇక్కడ మన మెటీరియల్ కనిపించట్లేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఒకసారి ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. మనం ఏమైతే పేరు ఇచ్చామో ఆ నేమ్‌తో సెర్చ్ చేద్దాం. అంటే ROH నేను ఎందుకు ఇచ్చానంటే రిఫరెన్స్ ROH ద్వారా తీసుకున్నాం కదా మనం. ROH రిఫరెన్స్ ద్వారానే కదా మెటీరియల్ క్రియేట్ చేసింది. సో, ROH ద్వారా టైప్ చేశాను. సో, అది ఫైండ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ నేమ్ ద్వారా ట్రై చేద్దాం. నేమ్ ఏంటి మనకి? ZYX. సో, ఇప్పుడు మనం సెర్చ్ చేయండి. చూడండి ఇక్కడ మనకి ZYX మెటీరియల్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సో, చూడండి ZYX రా మెటీరియల్. మన మెటీరియల్ అయితే ఇక్కడ ఫైండ్ అయింది. సో, ఇక్కడ ఫౌండ్ చేసాం మనం ఈ మెటీరియల్ అయితే ఏముందో. సో, దీనికి చూస్తే మనకి ఎటువంటి నంబర్ రేంజ్ లేదు. ఇక్కడ చూసారా? మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. ZYX అనే దాని నుంచి అంటే ఒక మెటీరియల్ ఎలిమెంట్ అయితే క్రియేట్ చేసాం. సారీ గ్రూప్ కాదు ఎలిమెంట్ ఇది. ఎలిమెంట్ క్రియేట్ చేసాము. దాని డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ రాసాము. దీనికి నంబర్ రేంజ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ఇంకా? నెక్స్ట్ స్టెప్‌లో మనం ఇస్తాం కాబట్టి ఇంకా ఇవ్వలేదు. సో, దీనికి ఇక్కడ చూసారా మీరు 2000 నుంచి 2099 వరకు ఏ మెటీరియల్‌కి ఇక్కడ మెటీరియల్ ఇస్తాడు చూడండి. టెస్ట్ 1 మెటీరియల్‌కి ఈడిచ్చాడు. ఇక్కడ 01 ఫ్లాప్ గ్రూప్ ఇలా కొన్ని గ్రూప్స్ అయితే ఇచ్చాడు. మనం ఏం చేసాము? మన మెటీరియల్ ఏంటి? ZYX అనే ఎలిమెంట్ తీసుకున్నాం దానికి. దీనికి ఇంకా నంబర్ రేంజ్ ఇవ్వలేదు. సో, ఇవ్వాలంటే మీరు ఇక్కడి నుంచి బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం చూసుకొని కాపీ చేసుకున్నాం కదా! లాస్ట్ ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. ఇది మనకి లాస్ట్. సో, ఇది కాపీ చేసుకున్నాక బ్యాక్ సైడ్‌కొచ్చేసి ఇక్కడ గ్రూప్ అని ఉంది కదా! ఈ గ్రూప్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కంట్రోల్ ఎఫ్ ఇక్కడ మనం ఈ మెటీరియల్‌ని ఫైండ్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా! క్రియేట్ అని. మన ఎలిమెంట్ నుంచి ఇక్కడ క్రియేట్ దాని మీద దీని మీద క్లిక్ చేసి ఈ క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో, ఇట్లా వస్తది. నేమ్ ఏంటి? ZYX గ్రూప్. ఇది మన గ్రూపు.
నెంబర్ అక్కడ ఎంత తీసుకున్నది కాపీ చేయండి ఇక్కడ. సో, ఆల్రెడీ అక్కడ వరకు ఉంది కాబట్టి మనం 17,000 నుంచి తీసుకోవాలి. ఇప్పుడు అది తీసుకున్నామనుకో ఆల్రెడీ అది అక్కడ నెంబర్ వాడికి అక్కడ వరకు క్రియేట్ అవుతది కదా! సో, అక్కడి నుంచి తర్వాత నెంబర్ నుంచి మనం తీసుకోవాలి. అదే నెంబర్ తీసుకుంటే ఓవర్‌లాప్ అవుతదక్కడ. సో, 17,000 నుంచి తీసుకోవాలా. మీరిక్కడ ట్రై చేయండి కావాలంటే. లాస్ట్ నెంబర్ ఎంత వాడిది? కంట్రోల్ వి. ఇక్కడి నుంచి తీసుకొని మీరు ఇక నేను 17,000 ఇచ్చాననుకో ఏమవుతుందో చూడండి ఒకసారి. వర్క్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. చూద్దాం. ఎంటర్ ఇంటర్వెల్స్ వితౌట్ ఓవర్‌లాప్. చూసారా ఓవర్‌లాప్ అయింది. సో, నేనేం చెప్తానంటే దీన్ని తీసేసి కంట్రోల్ వి 17,000 నుంచి 17,999 ఈ లోపు ఇమ్మని చెప్పేసి నేను అడుగుతున్నాను. నెక్స్ట్ దీన్ని ఎంటర్ కొట్టండి. ఎర్రర్ ఏం రాలేదు చూడండి కింద. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసేస్తున్నాను. ఇక్కడ పాపప్ వచ్చింది. సో, ఎంటర్ కొట్టేసేయండి. డేటా సేవ్డ్ చేంజెస్ వర్ సేవ్డ్ అని వచ్చింది. సో, ఇంకోసారి సేవ్ చేశాను. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ZYX అనే గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. దాంట్లో నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకున్నాము. మనం ఎప్పుడైతే మనం ఆ మెటీరియల్‌కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఎప్పుడైతే మనం మెటీరియల్ క్రియేట్ చేసామో అప్పుడు దీని నుంచి మాత్రమే అది పిక్ చేసుకుంటుంది. 17,000 నుంచి 17,999 నుంచి మాత్రమే అది పిక్ చేసుకుంటుంది. సో, ఇక్కడ ఈ స్టెప్ అయితే అయింది. సో, మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే స్క్రీన్‌లో ఉండి లేదంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ చెప్తాను. మళ్ళీ బ్యాక్‌కెళ్ళండి. సో, ఇప్పుడు మనం చేసింది ఇక్కడే కదా గ్రూప్స్. ఇక్కడికొచ్చి మళ్ళీ కంట్రోల్ F కొట్టండి. ఇదైతే వచ్చింది కదా! దీన్ని ఏం చేస్తారంటే ఎలిమెంట్ గ్రూప్ ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి ఒకసారి. గ్రూప్స్‌లోకెళ్ళండి. కంట్రోల్ F కొట్టండి. సో, ఈ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసుకున్నాక ZYX అనేది మన ఎలిమెంట్ కదా! సో, ఎలిమెంట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి ఎక్కడైతే అది ఎక్కడుందో చూడండి. ZYX అనేది ఎక్కడుందో చూడండి. ఇలా కిందకెళ్తే మనకు కనిపిస్తది ఇక్కడ. చూసారా ZYX 46 నంబర్ రేంజ్ అనమాట. సో, దీని మీద ఇలా క్లిక్ చేసి ఈ టిక్ యాక్టివేట్ చేయండి. సేవ్ చేసేయండి. సో, చేంజెస్ హావ్ బీన్ సేవ్డ్. ఇప్పుడు మనం చేసిన స్టెప్స్ ఏంటంటే దీంట్లో ఒక మెటీరియల్ టైప్ అయితే తీసుకున్నాము. ఆ మెటీరియల్ టైప్ తీసుకొని దానికి మనం ఒక నంబర్ రేంజ్ అయితే తీసుకున్నాము. ఈ మెటీరియల్‌లో నేను క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ మెటీరియల్ టైప్‌తో నేను క్రియేట్ చేస్తున్నప్పుడు నాకు ఈ నంబర్ రేంజ్ నుంచి ఒక నంబర్ అయితే రావాలని చెప్పేసి మనమైతే ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే చేసాం. ఇప్పుడు అది వస్తుందో లేదో టెస్టింగ్ చేయాలి. సో, టెస్టింగ్ చేయడానికి మనం /n బ్యాక్ సైడ్‌కెళ్ళి ఇక్కడ మళ్ళీ MM01 ఎంటర్ చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చూడండి. ZYX రా మెటీరియల్ అనేది మనం మెటీరియల్ టైపు. బజాజ్ మోటార్ లిమిటెడ్ అనేది ఇండస్ట్రీ సెక్టారు. సో, ఇక్కడ నేనైతే ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్నల్ కదా చేసేది. సో, నేనిక్కడ ఏమి ఇవ్వట్లేదు. సో, జస్ట్ నేనిక్కడ ఎంటర్ క్లిక్ చేసి బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టా. చూడండి 17,000 స్టార్టింగ్ నెంబర్ వచ్చిందా 17,000 మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాం 17,000 నుంచి 17,999 వరకు రావాలని చెప్పాం. ఇక్కడ 17,000 నుంచి వచ్చింది చూసారా? నెక్స్ట్ మళ్ళీ నేను బ్యాక్‌కెళ్తున్నాను. ఇంకొకసారి ఎంటర్ చేస్తాను. నెంబర్ మారుతుందేమో చూడండి. MM01 ఆ సీరీస్‌లో వస్తేనే మీ కాన్ఫిగరేషన్ రైట్ అయినట్టు. ఇక్కడ మళ్ళీ మీరు ఇది మార్చారనుకో మెటీరియల్ టైపు ఈ టైప్‌కే మనం నంబర్ రేంజ్ ఇచ్చాం. ఇప్పుడు నువ్వు సపోజు పైన తీసుకొని కింద ట్రేడింగ్ గూడ్స్ అని ఇచ్చి ఎంటర్ కొట్టి బేసిక్ వ్యూకెళ్ళి ఏదైనా సెలెక్ట్ చేసామనుకో చూడండి 11 వచ్చింది. ఎందుకంటే ఆ మెటీరియల్‌కి మనం నంబర్ రేంజ్ ఇవ్వలేదు. సో, అందుకోసం 11 వచ్చింది ఇక్కడ. సో, మనం ఇచ్చిన నంబర్ రేంజ్ ఏ మెటీరియల్‌కి ఇచ్చామన్నది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, దేనికి ఇచ్చాము అది
ఇక్కడ చూపిస్తా చూడండి. బజాజ్ మోటార్స్ అనేది మన ఇండస్ట్రీ సెక్టర్ అది. సో, మెటీరియల్ టైప్‌ది ఏం టైప్ అది? ఆల్రెడీ ఓఎంఎస్ టూల్ ఇప్పుడు క్రియేట్ చేసాం గదా! జెడ్‌వైఎక్స్ దీనికి. దీనికైతేనే వస్తది. ఎందుకంటే నంబర్ రేంజ్ అనేది దీనికే అసైన్ చేసాం కదా మనం. ఈ గ్రూప్‌కే. జెడ్‌వైఎక్స్ అనే మెటీరియల్ గ్రూప్‌కి ఆ నంబర్ రేంజ్ అసైన్ చేసాం కాబట్టి దీన్ని క్రియేట్ చేస్తున్నప్పుడే అదొస్తది. సో, ఇలా మనం కాన్ఫిగరేషన్ అయితే చేయాలి. సో, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా. బేసిక్ డేటా 1 ఇచ్చిన, 2 కూడా ఇచ్చేసాను. దీనిపైన క్లిక్ చేశాను. 17,001 చూసారా? ఇలా ఎన్ని సార్లు క్రియేట్ చేస్తే అంత. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తది? 17,000 నుంచి 17,999 లోపు ఏదైనా నంబర్ అది పిక్ చేసుకుంటది. మన ఇచ్చిన కాన్ఫిగరేషన్ బట్టి. ఓకేనా? కాన్సెప్ట్ అయితే చాలా క్లియర్ అని అనుకుంటున్నాను. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మనం చేసిన స్టెప్స్ అయితే ఇక్కడ ఒకసారి చూడండి. చాలా సింపుల్ స్టెప్స్. కన్‌ఫ్యూజ్ ఏం లేదు. ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ ఒకటికి 2 సార్లు చూస్తే అర్థమైతది. మనం చేసిన స్టెప్స్ ఏంటంటే క్రియేట్ మెటీరియల్ టైప్. ఒక మెటీరియల్ టైప్‌ని క్రియేట్ చేసాం ఫస్ట్. ఓఎంఎస్2కెళ్ళి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఒకసారి. /n బ్యాక్ ఓఎంఎస్2 ఈ కోర్స్ మాత్రం చాలా క్లియర్‌గా కొట్టాలక్కడ. లేదంటే ఎర్రర్స్ వస్తాయి. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెం మంది మెటీరియల్స్ అయితే క్రియేట్ చేశారు. లాస్ట్ టైమ్ బజాజ్ ఆర్‌ఓహెచ్ మెటీరియల్ మనమే క్రియేట్ చేసాం. సో, పొజిషన్స్‌కెళ్ళిపోండి. ఎందుకంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటే గనక న్యూ ఎంట్రీస్‌కెళ్ళి క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ లెంతీ ప్రాసెస్. స్టెప్స్ అన్నీ చాలా స్టెప్స్ ఎయ్యాలి. ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలంటే. లేదు నేను ఆల్రెడీ ఉన్న మెటీరియల్‌ని కాపీ చేసి అక్కడ నా డేటా మాత్రమే ఎడిట్ చేసుకుంటానంటే చాలా సింపుల్ అండ్ కాన్ఫిగరేషన్ కూడా మనం తక్కువ చేయొచ్చు. సో, ఆర్ఓహెచ్ అనేది స్టాండర్డ్ మెటీరియల్‌లో మన ఎస్ఏపీలో ఇంకా చాలా స్టాండర్డ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఎఫ్ఈఆర్‌టీ అని, హవా అని లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. సో, దీని మీద క్లిక్ చేస్తారు. ఇలా ఆర్ఓహెచ్ మెటీరియల్ వస్తది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ కాపీ అనేది ఒకటి ఉంటుంది. కాపీ యాజ్ అని ఉంది. దీన్ని ఎఫ్6 కొడితే మనకి షార్ట్‌కట్ మాట. లేదంటే దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఎడిట్ చేసుకోవడానికి వీలైనట్టుగా ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది. సో, బ్యాక్ స్పేస్ ఇచ్చి మీరు ఏదైనా ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. అంటే ఆర్ఓహెచ్ మెటీరియల్ అనేది రిఫరెన్స్ తీసుకొని మీరు కొత్త మెటీరియల్ క్రియేట్ చేస్తున్నారని ఇక్కడ అర్థం. ఇందాక మనం క్రియేట్ చేసిన మెటీరియల్‌కి రిఫరెన్స్ ఏముందో చూద్దాం చూడండి. /n ఓఎంఎస్2 పొజిషన్‌లో మనం ఆల్రెడీ ఆర్‌వై చూస్తున్నాం కదా! మన మెటీరియల్ ఏంటి? జెడ్‌వైఎక్స్ ఇంతేనా? చూద్దాం ఉందో లేదో. సో, ఉందంటుండు. సో, దీని మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ మాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అంటారు. దీని మీద క్లిక్ చేయండి. ఫీల్డ్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి చూసారా ఇక్కడ ఆర్ఓహెచ్. మనం ఆర్ఓహెచ్ అనే మెటీరియల్ ద్వారా రిఫరెన్స్ తీసుకొని ఈ మెటీరియల్ క్రియేట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ చూడండి. ఈ అకౌంటింగ్ ఒకటి, ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఒకటి. ఇవి మనకి డీయాక్టివేట్ చేస్తే అక్కడికి రావు. కావాలంటే చూడండి. బేసిక్ డేటా ఉందా? ఇది ఆపేసాను నేను ఇక్కడ. అంటే డీయాక్టివేట్ చేసి సేవ్ చేసేస్తున్నా. చేసేసా. ఇప్పుడు మీరు MM01కి రండి. వచ్చేసారా? ఇదే కదా మనది. సో, ఎంటర్ కొట్టండి. ఏది ఇందాక ఇక్కడ బేసిక్ డేటా ఉంది. ఇప్పుడు కనిపించిందా? కనిపించలేదు. ఇదంతా కాన్ఫిగరేషన్ అంటారు. ఇది కన్సల్టెంట్‌గా మనం చేయాల్సిన వర్క్ ఇదంతా. స్క్రీన్ మీద ఏవైతే వ్యూస్ ఉన్నాయో అది పెట్టాలన్నా మనమే పెట్టాలి. తీయాలన్నా మనమే తీయాలవి. ఎండ్ యూజర్ జస్ట్ అక్కడ ఉన్నది యూజ్ చేసుకుంటాడంతే. మనం సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ ఇయన్నీ కూడా మనమే చేయాలి. సో, మళ్ళీ అది సెట్ చేయడానికి ఏం చేయాలి? మళ్ళీ /n బ్యాకెళ్తది. ఓఎంఎస్2కెళ్తున్నా. పొజిషన్స్‌కెళ్తున్నా ఇక్కడ. మన మెటీరియల్ పేరు జెడ్‌వైఎక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఎంటర్ కొట్టండి. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ మాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఉన్నాయి దాని మీద కొట్టండి. సో, బేసిక్ డేటా మళ్ళీ యాక్టివేట్ చేయండి. సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది. నౌ /n MM01 మెటీరియల్‌కెళ్ళిపోండి. ఎంటర్ కొట్టండి. చూసారా బేసిక్ డేటా 1, 2 ఇందాక లేవు ఇప్పుడొచ్చినియి. అర్థమైందా? ఇలా అయితే మనం కాన్ఫిగరేషన్ అయితే చేస్తాము. సింపుల్. దీంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు.
స్టెప్స్ అయితే మీరు 2కి 3 సార్లు చూస్తే ఈజీగా అర్థమవుతది. ఓఎంఎస్2కెళ్ళి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓఎంఎస్2కెళ్ళి ఓఎంఎస్2లో ఆర్ఓహెచ్ అనేది రా మెటీరియల్ మాట. అది స్టాండర్డ్. ఎస్ఏపీలో కొన్ని స్టాండర్డ్ మెటీరియల్స్ అనేవి నేను లాస్ట్ క్లాస్‌లో చెప్పాను. అది మళ్ళీ చూడండి. దాంట్లో మనం రా మెటీరియల్ అనేది స్టాండర్డ్ కాబట్టి దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మనకు నచ్చిన మెటీరియల్ మనం క్రియేట్ చేసుకున్నాం. అది ఫస్ట్ స్టెప్. జెడ్‌వైఎక్స్ అనే పేరుతో మనం ఒక మెటీరియల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అక్కడితో ఓఎంఎస్2 కాన్సెప్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆ క్రియేట్ చేసుకున్న మెటీరియల్‌కి మనం ఎప్పుడైనా మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక నంబర్ రేంజ్ కావాలి కాబట్టి, మనం క్రియేట్ చేసుకున్న మెటీరియల్‌కి ఒక నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం మళ్ళీ మనం. అదెక్కడ క్రియేట్ చేసాం? ఎంఎంఎన్ఆర్ అనే టీ కోడ్‌లో. ఎంఎంఎన్ఆర్ అనే టీ కోడ్‌లో చూడండిక్కడ. ఎంఎంఎన్ఆర్. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడికొచ్చి చెక్ చేసాం. లాస్ట్ ఎంతవరకు ఉందా అని. చూసారా లాస్ట్ 16,000 నుంచి 16,009 వరకు 16,999 వరకు వాళ్ళు చేసింది. మనం ఇప్పుడు యాడ్ చేసాం కదా! మరి 17,000 నుంచి 17,999 ఇది కూడా ఇక్కడికొచ్చేసింది చూసారా? ముందులో ఇది ఇక్కడ లేదు మనం చెక్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మనం క్రియేట్ చేసి మళ్ళీ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇది మనది. మనం క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు నేను ఆ మెటీరియల్ ద్వారా మెటీరియల్ టైప్ ద్వారా నేను మెటీరియల్ క్రియేట్ చేస్తే గనక ఈ నంబర్ నాకు డిస్‌ప్లే అవుతది. ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఉన్న నంబర్స్ అనేవి నాకు అక్కడొస్తాయన్నమాట. ఓకేనా? మెటీరియల్ టైప్ అది సెలెక్ట్ చేసుకుంటే, నేను మెటీరియల్ టైప్ అనేది నేను అది సెలెక్ట్ చేసుకోకపోతే వేరే దాని నుంచి రావడం అనేది జరుగుతది. అర్థమైందా? ఇది ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, సో, ఇక్కడ వరకు అయితే అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు. వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకరో ఇద్దరైతే కన్‌ఫ్యూజ్ అయ్యి కొంచెం ఇది ఏ మాడ్యూల్ అని అడుగుతున్నారు. నేనైతే ఎంఎం మాడ్యూల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నేనింత కంటెంటు, ఇంత వాల్యుబుల్ కంటెంట్ అనేది నేను మీకు పబ్లిక్‌గా అందిస్తున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు నాకు పే చేయాల్సిందేం లేదు. జస్ట్ మీ యొక్క టైంని స్పెండ్ చేసి ఒక లైక్ గాని, ఒక సబ్స్క్రైబ్ గాని చేస్తే రేపు నేను చేసే వీడియోస్ అనేవి మీరు కంప్లీట్‌గా రీచ్ అవుతారు. నాకు కూడా ఇంతమంది చూస్తున్నారు అని చెప్పేసి మీరిచ్చే లైక్స్, ఫాలోసు, సబ్స్క్రైబ్స్ ద్వారా నేను మరింత మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి రెడీగా ఉంటాను. సో, కీప్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్. థాంక్ యూ గైస్.